Hi guys, welcome back to my YouTube channel. This vlog will be about our second and third day of our family trip. అరుణాచలం నుండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ ఫ్రీ దర్శనం 150 రూపీస్ అండ్ 300 రూపీస్ దర్శనం అవైలబుల్ ఉండే. క్రౌడ్ లేదు కాబట్టి ఫ్రీ దర్శనంకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఫ్రీ దర్శనంకి టైం స్లాట్స్ ఉండే. సో 150 రూపీస్ దర్శనం టికెట్ అయితే తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళినాము. లోపలికి మొబైల్స్ నాట్ అలౌడ్ ఉండే అండ్ లోపల నడిచేది చాలా ఉంటుంది. అండ్ 150 రూపీస్ దర్శనం వాళ్ళకి అయితే లక్ష్మీనారాయణ అమ్మవారికి అభిషేకం చేయడానికి ఉంటుంది. అండ్ మనకి అభిషేకం నీళ్ళు కూడా ఒక చిన్న బాటిల్లో ఇస్తారు. దర్శనం అయ్యాక ఇక్కడే అన్నప్రసాదంలో లంచ్ చేసేసాము. చాలా బాగుండే ఫుడ్, ఇంకా మేనేజ్మెంట్ కూడా. ఇంకా తర్వాత కాణిపాక వినాయకుడిని దర్శనం చేసుకోవడం కోసం కాణిపాకం వచ్చేసాము. గోల్డెన్ టెంపుల్ నుండి కాణిపాకం 60 to 65 కిలోమీటర్స్ ఉంటుంది, కాబట్టి మాకు ఒక 1.5 hours పట్టింది. ఇక్కడ కూడా క్రౌడ్ మరీ అంతగా అయితే లేకుండా. కాణిపాకంలో కూడా అన్నదానం ఉంటుంది. అండ్ మొబైల్స్ అయితే లోపలికి నాట్ అలౌడ్, అక్కడే కౌంటర్స్లో సబ్మిట్ చేయొచ్చు. ఇంకా మేమైతే దర్శనం చేసేసుకొని వచ్చి మొబైల్స్ కలెక్ట్ చేసుకున్నాము. ఇంకా మేము కొంచెం అలా కూర్చొని రిలాక్స్ అయిపోయి తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. కాణిపాకం నుండి ఒక 1 hour పట్టింది. 66 కిలోమీటర్స్ ఉండే. మేము రీచ్ అయ్యే వరకు ఈవినింగ్ 4:30 అలా అయింది. సో ఫస్ట్ కార్ పార్క్ చేసేసి శ్రీవారి మెట్టు టికెట్స్ కోసం వెళ్ళాము. ఇది భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇస్తుంది మేము వెళ్ళినప్పుడు. ఇంకా ఒక 1/2 hour అలా పట్టింది మాకు టికెట్స్ దొరికే వరకు. మాకు 2 PM దర్శనం అయితే వచ్చేసింది. తర్వాత ఇంకా తిరుపతిలోనే హోటల్లో చెక్ఇన్ అయ్యాము. ఫుల్ వర్షం వచ్చింది. ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చెక్అవుట్ చేసి కార్ పార్క్ చేసేసి ఆటోలో శ్రీవారి మెట్టు వరకు వెళ్ళాము. ఒక 17 కిలోమీటర్స్ ఉండే. పర్ పర్సన్ 150 రూపీస్ తీసుకున్నాడు. ఇంకా అక్కడికి రీచ్ అయ్యాక ఫస్ట్ అయితే లగేజ్ డిపాజిట్ కోసం అన్నయ్యని లైన్లో నిలబెట్టేసి మేము అలా కూర్చొని ఫ్రూట్స్ తిన్నాము. ఏం అట్టుకున్నాను అది అరుణాచలం అట్టుకండి. ఇంకా కొబ్బరికాయలు తీసుకొని స్టార్ట్ అయిపోయాము. తిరుమల కొండపైకి ప్లాస్టిక్ బాటిల్స్ నాట్ అలౌడ్. ఇంకా మనం మెట్లు ఎక్కుతుంటే వాటర్ తాగడానికి ట్యాప్స్ ఉంటాయి. చాలామంది మెట్లకు బొట్లు పెట్టడము, ఇంకా దీపాలు పెట్టడం చూడొచ్చు. ఇంకా కొంతమంది అయితే మోకాళ్ళతో మెట్లు ఎక్కుతారు. తీసుకోలేదా? శ్రీవారి మెట్లు మొత్తం 2388 ఉంటాయి. 1200 మెట్టు దగ్గర టికెట్ స్కాన్ చేయించుకోవాలి. దెన్ ఆ టికెట్స్తో మనకి సిఆర్ఓ అలాటెడ్ రూమ్స్ వస్తాయి.
రూమ్స్ అలాట్మెంట్ కోసం చాలా టైం పడుతుందని ఇంకా దర్శనం కోసం వెళ్ళాము. మాకైతే దర్శనం అవ్వడానికి 5.5 hours పట్టింది. సర్వదర్శనంకి 18 hours to 24 hours వరకు పట్టిందంట. ఇంకా దర్శనం అయ్యాక తిరుపతి లడ్డు తీసుకొని అలా కూర్చున్నాము. అప్పటికే నైట్ అయిపోయింది. సో ఇంకా వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్లో డిన్నర్ చేసేసి పడుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.